నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. స్థానికుల వినతి. ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. 15 రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలంటూ ప్రతివాదులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. వనమా ఎన్నిక చెల్లదంటూ గత నెల 25న తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు వివరాలను సమర్పించినందుకు ఆయన ఎన్నిక చెల్లదని తెలిపింది. అంతేకాదు 5 లక్షల జరిమానా కూడా విధించింది. 2018 డిసెంబర్ 12 నుంచి కొత్తగూడెం ఎమ్మెల్యేగా జలగం వెంకట్రావు కొనసాగుతారని తెలిపింది. ఈ నేపథ్యంలో వనమా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన వనమా ఆ తర్వాత హోమియో కాలేజ్లో హౌస్ సర్జన్లు చేస్తున్న 13వ రోజు నిరసనలో భాగంగా రామంతపూర్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హౌస్ సర్జన్లు మాట్లాడుతూ 2014 జీవో ప్రకారం స్టైఫండ్ పెంచకపోవడం, గత 7 నెలల నుండి స్టైఫండ్ ఇవ్వకపోవడం విధులను బహిష్కరించామని అన్నారు. తెలంగాణలో ఉన్న ఒకే ఒక్క ప్రభుత్వ హోమియో మెడికల్ కాలేజ్ హౌస్ సర్జన్లకు తెలంగాణ ప్రభుత్వం 2014లో ప్రతి 2 సంవత్సరాలకు 15% స్టైఫండ్ పెంచుతామన్న ప్రభుత్వం స్టైఫండ్ పెంచకపోగా గత 7 నెలల నుండి అసలు స్టైఫండ్ ఇవ్వకపోవడంపై హౌస్ సర్జన్లు విధులను బహిష్కరించారు. మేము ఇక్కడ స్ట్రైక్ చేసేది మెయిన్లీ 2 పాయింట్స్ కోసము. ఒకటి స్టైఫండ్ ఎన్హాన్స్మెంట్ కోసము, ఇంకొకటి రెగ్యులరైజేషన్ కోసం. ఎన్హాన్స్మెంట్ అంటే గవర్నమెంట్ 2014లో ఒక జియో పాస్ చేసింది. ఆ జియో ప్రకారము ఆయుష్ వాళ్ళకు కూడా అల్లోపతితో పాటు ఎవ్రీ 2 ఇయర్స్కి 15% హైక్ ఉంటుందని చెప్పారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే ఏ హైక్ మాకు లేదు. సో ఆ ఎన్హాన్స్మెంట్ మాకు ఇప్పుడు ఖచ్చితంగా అవ్వాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే మాకు రెగ్యులరైజేషన్ అవ్వాలి. అంటే ఇప్పుడు మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్ 31కి ఇంటర్న్షిప్లో జాయిన్ అయితే ఇప్పటి వరకు మాకు సింగిల్ రూపీ కూడా రాలేదు. అంటే 7 మంత్స్ అయింది. 7 మంత్స్ వరకు 1 రూపీ కూడా రాలేదు. కాబట్టి మాకు ఇలా అయితే ఇబ్బంది అవుతుంది. సో మాకు రెగ్యులరైజేషన్ ఒకటి అవ్వాలి. ఈ 2 పాయింట్స్ మెయిన్ మేము స్ట్రైక్ చేసేవి. మేము సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ని ప్రతి ఒక్కదాన్ని మేము సక్సెస్ చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ 1 ఇయర్ ఆయుష్ గ్రామ్ ప్రోగ్రామ్ని మేము సక్సెస్ఫుల్గా రన్ చేసింది ఆయుష్ వాళ్ళు. అలాంటప్పుడు మమ్మల్ని ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో మాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. ఇండియాలో టాప్ 7th కాలేజ్ మా కాలేజ్ స్టేట్లో. ఓవరాల్ మన స్టేట్లో ఉన్నది ఒక్కటే గవర్నమెంట్ కాలేజ్ ఇంక్లూడింగ్ పీజీ సీట్స్. లీస్ట్ స్టైఫండ్ ఇచ్చే కాలేజ్ ఫస్ట్ మా కాలేజే. ఓవరాల్ ఇండియాతో కంపేర్ చేస్తే పీజీస్కి లీస్ట్ 20,000 స్టైఫండ్ ఉంది, ఇంటర్న్స్కి 10,000 ఉంది. 8 ఇయర్స్ బయట ఏ జాబ్ చేసినా ఇంక్రిమెంట్ ఈవెన్ 100 రూపీస్ అయినా పెంచుతారు. ఇక్కడ ఎందుకు హైక్ లేదో మాకు ఇంకా అర్థం అవ్వట్లేదు. మేము ఎవరికి అగెనెస్ట్గా క్వశ్చన్ చేయట్లేదు. మాకు ఇచ్చిన రూల్స్కి మేము అగెనెస్ట్గా ఉన్నాము. మాకు ఇప్పుడు మనీ ఎన్హాన్స్ అయ్యి రెగ్యులరైజేషన్ అయ్యే వరకు మేము ఈ స్ట్రైక్ ఆపదలుచుకోలేదు. ఈ 2 పాయింట్స్ మెయిన్. ఆయుష్ గ్రామ్ ప్రోగ్రామ్ అనేది లాస్ట్ ఇయర్ పెడితే మేము 1 ఇయర్ విలేజెస్కి వెళ్ళి 2-3 డేస్ అక్కడ స్టే చేసి సర్వీస్ చేసాము. స్టిల్ ఆ ప్రోగ్రామ్ని మేము కంటిన్యూ చేస్తున్నాము. సెంట్రల్ లెవెల్లో ఆయుష్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అంటున్నారు, కానీ మాకు మాత్రం ఏ న్యాయం జరగట్లేదు. సర్వీస్ చేసే మాకు మేము అందరితో ఈక్వల్గానే నైట్ డ్యూటీస్, డే డ్యూటీస్, ఆఫ్టర్నూన్ డ్యూటీస్ అన్నీ చూస్తున్నప్పటికీ మాకు మాత్రం ఇంక్రిమెంట్ లేదు. సో
మాకు హైక్ వచ్చే వరకు, రెగ్యులరైజేషన్ వచ్చే వరకు మేము దీన్ని ఆపదలుచుకోలేము. పీజీస్ కూడా చాలా సర్వీస్ ఇస్తున్నారు. లీస్ట్ స్టైఫండ్ పీజీస్కి ఉంది కాబట్టి దాన్ని కూడా కన్సిడర్ చేయాలని మేము అనుకుంటున్నాము. ఢిల్లీలో ఉన్న కాలేజెస్ పీజీస్కి 1 lakh ఉంది స్టైఫండ్, ఇక్కడ 21,000 ఫస్ట్ ఇయర్స్కి ఉంది. ఇంకా మీరే దీన్ని కంపేర్ చేసుకోవాలి. ప్రతిసారి మేము ఇలా స్ట్రైక్ చేస్తేనే గవర్నమెంట్ దృష్టికి వస్తుంది అని అంటే ఇంకా కుదరదు. మేము మాత్రం ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు దిగి వచ్చేంత వరకు ఈ స్ట్రైక్ని ఆపదలుచుకోలేము. 2 పాయింట్స్ ఎన్హాన్స్మెంట్ కూడా అవ్వాలి. ఇప్పుడు వచ్చి మేము 5 months ఇస్తాం. నమస్కారం అండి. మేము ఇక్కడ రామంతపూర్ ప్రభుత్వ హోమియోపతి వైద్య కళాశాలలో పనిచేస్తూ విద్యను అభ్యసిస్తున్న పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అండ్ అవుట్ సర్జన్స్ డాక్టర్స్ అండి. మా ఇష్యూ ఏంటి అని అంటే, గత 8 సంవత్సరాలుగా ప్రభుత్వం మాకు ప్రామిస్ చేసినటువంటి స్టైఫండ్ హైక్ విషయం అనేది దాంట్లో ఎలాంటి చొరవ చూపకపోవడము, 8 సంవత్సరాలుగా ఏదైతే మేము స్టైఫండ్ తీసుకుంటున్నామో ఈ రోజు కూడా మేము అదే స్టైఫండ్ తీసుకోవడము, అవుట్ సర్జన్స్ 10,000తో, పీజీ స్టూడెంట్స్ మైన మేము 23, 25, 26 వేలతో మేము ఇక్కడ చదువుకుంటూ ఉద్యోగాలు చేయడం, మా వృత్తి నిర్వర్తించడము అనేది జరుగుతుంది. అయితే దీంట్లో ప్రాబ్లం ఏంటి అని అంటే, 8 సంవత్సరాల క్రితం మన తెలంగాణ ఫామ్ అయిన తర్వాత గవర్నమెంట్ మనకు ప్రతి 2 సంవత్సరాలకు 15% హైక్తో మాకు స్టైఫండ్ పెంచుతామని చెప్పేసి జియోలు రిలీజ్ చేశాయండి. చేసిన ప్రకారంగానే మేము అడుగుతున్నాము. వాళ్ళు ఏంటి అని అంటే, జియోలు రిలీజ్ అయినా కూడా వాటిని ఎలాంటి ఇంప్లిమెంటేషన్కి నోచుకోకుండా అదే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అప్పుడున్నది 8 సంవత్సరాల క్రితం ఉన్నది ఇప్పటి కూడా తీసుకోవడం అనేది చాలా దారుణమైన పరిస్థితి అండి మాది. ఇంకోటి ఏంటి అని అంటే, వేరే రాష్ట్రాల్లో పోల్చుకుంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయుష్కి పెద్దపీట వేసి ఈరోజు రకరకాల మిషన్లు వాళ్ళు ప్రకటించడము, దాని ప్రకారం వాటన్ని ప్రకారం కూడా మా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఆయుష్ విద్యార్థులం కూడా మేము దాని ప్రకారమే డ్యూటీలని నిర్వర్తిస్తున్నామండి. అయినా కూడా మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించడం లేదు. అదే కాకుండా ఇప్పుడు పక్క రాష్ట్రంలో తీసుకుంటే, మనకు రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా మినిమం అంటే వాళ్ళకి పీజీలో స్టైఫండ్ అనేది 35,000, 37,000, 39,000గా ఇస్తున్నారు. అవుట్ సర్జన్స్కి 15,000 ఇస్తున్నారండి. ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ 10,000తో అసలు మా అవుట్ సర్జన్స్ వాళ్ళు ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక్కడ హాస్టల్లో ఉండడము, బయట హాస్టల్లో ఉండడము, రూమ్ రెంట్లు, వాళ్ళ ఖర్చులు అనేవి 10,000లో ఎలా ఒకరు అసలు బ్రతకగలుగుతారండి ఈ రోజుల్లో? వాళ్ళే ఆలోచించాలి కొంచెం. అదే ఇంకా ఇతర రాష్ట్రాల్లో తీసుకుంటే పీజీలకు మినిమంగా 40,000 నుండి 1,00,000 వరకు ఇస్తున్నారండి. అవుట్ సర్జన్స్కి 15,000 నుండి 26,000 వరకు ఇస్తున్నారు. ఇది మరి గవర్నమెంట్ మమ్మల్ని ఎందుకు ఇంత నీచంగా చూస్తుందో మాకు అర్థం అవ్వట్లేదు. మేము అన్ని రకాలుగా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తున్నామండి. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఉప్పల్ శిల్పారామంలో చేనేత భవన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్ రమణతో కలిసి చేనేత భవన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. 500 గజాల స్థలంలో దీన్ని నిర్మిస్తున్నారు. అదేవిధంగా చేనేత వస్త్రాల వ్యాపార నిర్వహణ, క్రయ విక్రయదారుల సమావేశాలు, సదస్సుల నిర్వహణ కోసం చేనేత కన్వెన్షన్ సెంటర్ను నిర్వహించనున్నారు. నుంచి దుబ్బకండి అన్న ఇది మాదన్నపేట్ మార్కెట్లో ఓ ముఠా దొంగ సొసైటీలు సృష్టించి అక్రమ పార్కింగ్కు పాల్పడుతున్నారు. ఈ వ్యవహారంపై గతంలో పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. కానీ అక్రమదారులు నిరంతరం కొత్త వ్యూహాలతో కోర్టును, పోలీసులను, జీహెచ్ఎంసీ వ్యవస్థలకు చుక్కలు చూపిస్తున్నారు. ఓ తరుణంలో జీహెచ్ఎంసీ అధికారులు కోర్టు ద్వారా అక్రమ పార్కింగ్ పేపర్లు సరికావని నిరూపించి మూసివేశారు. మళ్ళీ ఈ అక్రమ పార్కింగ్ దళారులు వసూళ్లకు పాల్పడడంతో పోలీసులకు పట్టించారు. కానీ 10 నిమిషాల్లో పోలీసులు వదిలేయడంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా తెలుగుదేశం, బీజేపీ, సిపిఎం నాయకులను అర్ధరాత్రి అరెస్ట్ చేసి చింతూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమ అరెస్టులు చేయడంపై నాయకులు మండిపడ్డారు. కూనవరం మండలంలోని వరద ముప్పు ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పర్యటన నేపథ్యంలో ముందస్తుగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా నాయకులను అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. అర్ధరాత్రి సమయంలో అరెస్టులు చేయడంపై నాయకులు మండిపడుతున్నారు. ఏంటి రాష్ట్ర అభివృద్ధికి త్యాగం చేసిన వాళ్ళకి ఈ గదుల్లో నిర్బంధించి మరి బంధించడం అనేది ఎంతవరకు ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి అంటారా? నిర్బంధించి పరిపాలన చేస్తుంది వైఎస్ఆర్. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని, గోదారిత ఉత్పత్తుల వినియోగం, వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని శ్రీ దత్త విజయానంద తీర్థస్వామి అన్నారు. అఖిల భారత గోసేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం నుండి బషీర్బాగ్ తిరుమల తిరుపతి దేవస్థాన కార్యాలయం వరకు గో మహాపాదయాత్రను ప్రారంభించారు. ఈ మహాపాదయాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ దత్త పీఠాధిపతి విజయానంద తీర్థస్వామి హాజరై ప్రారంభించారు. ఆవును రక్షించు, భూమిని కాపాడు అనే నినాదంతో పెద్ద ఎత్తున మహాపాదయాత్ర శ్రీకారం చుట్టారు. 25 రోజుల పాటు 780 కిలోమీటర్ల మేర మహాపాదయాత్ర కార్యక్రమం జరగనున్నట్లు వెల్లడించారు. గోవులను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, హిందూ సంస్కృతి సాంప్రదాయాలను, పవిత్రతను కాపాడాలని అఖిల భారత గోసేవా ఫౌండేషన్ అధినేత బాలకృష్ణ గురుస్వామి అన్నారు. తీసుకోవడం అవసరం లేదు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అడ్డుకొని టీడీపీ కార్యకర్తలపై దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని, వైసీపీ అరాచక పాలన ఎక్కువ రోజులు సాగదని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ మాట్లాడుతూ, పుంగనూరులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు అడ్డుకోవడం హేయమైన చర్య అని అన్నారు. పుంగనూరు మీ జాగిరా, ప్రతిపక్ష నాయకుడు రాకూడదా అని మంత్రిని ప్రశ్నించారు. నిన్న పుంగనూరులో జరిగినటువంటి సంఘటన యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒక Z+ కేటగిరీ కలిగినటువంటి ప్రతిపక్ష నాయకుడు అక్కడ రోడ్ షో చేసేదానికి పోతుంటే
పర్మిషన్కి ముందు అప్లై చేసిన పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం, నిన్న ఉదయం నుంచి వైఎస్ఆర్సీపీ అల్లరిముక్క నల్ల జెండాలు ఎత్తుకొని పొంగునూరంతా హల్చల్ చేస్తూ డ్యాన్సులు వేస్తూ రాయలసీమ ద్రోహి చంద్రబాబు నాయుడు గారు డౌన్ డౌన్ అనేటువంటి నినాదాలు చేస్తూ ఆ యొక్క పొంగునూరుని గందరగోళంగా రౌడీ ఊరుగా ప్రజలను భయభ్రాంతులు కలిగే విధంగా ప్రవర్తించిన తీరు అక్కడ పోలీసులకు కనిపించినట్లే. దానికి పర్మిషన్ ఇచ్చినటువంటి పోలీసులు చంద్రబాబు నాయుడు గారి యొక్క రోడ్ షో అడ్డుకోవడం ఎంతవరకు సమంజసం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే రోజు రోజుకి చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజల్లో పెరుగుతున్నటువంటి ఆదరణ చూసి ఓర్చుకోలేక ఇక్కడ ఉన్నటువంటి పొంగనూరు పుడంగి, తెలుసు కదా పొంగనూరు పుడంగి పెద్దిరెడ్డి, ఆయన కొంతమంది అల్లరి ముగ్గుల్ని ఉసుకొల్పి మా పైన రాళ్ళు వేయించి, అలాగే పోలీసుల పైన రాళ్ళు వేయించి ఆ రాళ్ళని తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేశారని చెప్పి చిత్రీకరించి మాకు పోలీసుకి తగ్గు పెట్టి మేము ఒక 23 మంది 30 మంది మేము గాయపడితే ఒక 19 మంది పోలీసులు గాయపడడం నిజంగా విచారకరం. ఎందువల్లంటే పోలీసులు ఎందుకు ఈ విధంగా వాళ్ళకి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తొత్తులుగా వ్యవహరిస్తున్నారో అర్థం కావట్లేదు. అయితే నేను ఒకటే, ఈ ఆంధ్ర వీరప్పన్ అంటే స్మగ్లర్లు వీరప్పన్ తెలుసు కదా, మన ఆంధ్రాకి వీరప్పని పెద్దిరెడ్డి, ఇతను నువ్వేదో పెద్ద రౌడీ అనుకొని నువ్వేదో పొడంగి అనుకొని చెప్పి నిష్ట ప్రకారంగా దౌర్జన్యాలు చేస్తుంటే మేము ఒప్పుకునే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు గారు నువ్వంటే నీ పొడంగితనం నీ వీరప్పనితనం మొత్తం కూడా చిలువ వదిలిస్తామని చెప్పి పెద్దిరెడ్డి గారికి తెలియజేస్తున్నాం. పెద్దిరెడ్డి చెప్పు, నీ తాత జాగిరా పొంగనూరు ఏమన్నా ఏం మేము మీటింగ్ పెట్టుకోకూడదా? ప్రతిపక్ష నాయకులు మీటింగ్ పెట్టుకోకూడదా? ఎవరు తిరగకూడదా? ఏం నీ ఇష్టమా? అదేమన్నా 144 సెక్షన్ పెట్టావా? లేదా కనిపిస్తే కాల్ చేయటువంటి ఏదైనా చట్టం పెట్టావా? ఏం పెట్టావు నువ్వు? అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు రోడ్ షో చేసేదానికి కూడా వీలు కానిటువంటి పరిస్థితులు సృష్టించడం అనేది మంచి పద్ధతి కాదని చెప్పి పెద్దిరెడ్డి గారికి తెలియజేస్తున్నా. ఒకటే, నీ గురించి ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు, నీ చరిత్ర గురించి అందరికీ తెలుసు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విధంగా నువ్వు ఎట్లా గెలుస్తావో పొంగనూరులో తెలుగుదేశం పార్టీ చూసుకుంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఒక మంత్రిగా గౌరవప్రదంగా ఉండాల్సినటువంటి నువ్వు ఎక్కడ కూడా ఇబ్బందులు పెట్టలా. నువ్వు అంటే మీకు ఆదర్శం, నువ్వు ఒక రౌడీగా ఒక వీధి గుండాగా అక్కడ చేరి నువ్వు చేస్తే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు నిన్ను ఆదర్శం తీసుకొని చేయాలనే ఉద్దేశంతో నువ్వు ఈ విధంగా పొంగనూరులో మా నాయకుడి పైన అటాక్ చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నా. పొంగనూరు ఏమి మీ తాత జాగిరి కాదు, మీ చిన్నాన్న జాగిరి కాదు, లేకపోతే మీ అత్తగారి ఇచ్చిన ఆస్తి కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యంలో ఎవరెక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టుకోవచ్చు, ఎవరు మాట్లాడే స్వేచ్ఛ కూడా ప్రతి ఒక్కరికి ఉంది. కానీ నువ్వు ఆ స్వేచ్ఛను కూడా హరించేటువంటి పరిస్థితి ఈరోజు నువ్వు తీసుకొస్తున్నావు. దానికి కారణం ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రజల్లో బలపడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి క్షీణించే పరిస్థితి వస్తుంది. దాన్ని ఓర్చుకోలేక నువ్వు ఈ విధంగా అయినా సరే కొట్టి తరిమి పోలీసులు కొట్టిస్తే మేము బెదరుతాం. లంబాడీలను ఎస్టీ జాబితాలో నుండి తొలగించాలని బీజేపీ ఎంపీ సోయంబాబురావు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని బీజేపీ కార్యాలయాన్ని తెలంగాణ లంబాడీ సంఘాల జేఏసీ నాయకులు ముట్టడించారు. కార్యాలయం వైపు వెళ్లేందుకు యత్నించిన జేఏసీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసిన జేఏసీ నాయకులను ముషీరాబాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
రాయలసీమలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన గూండాలు చంద్రబాబు నాయుడిపై దాడులకు దిగారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. పుంగనూరులో చంద్రబాబు నాయుడిపై జరిగిన దాడులకు నిరసనగా పిఠాపురంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన కార్యక్రమం చేపట్టారు. దాడి చేసిన వైఎస్ఆర్ గూండాలను వెంటనే చంద్రబాబుపై దాడి చేసిన వైఎస్ఆర్ గూండాలను టీడీపీపై పోలీసుల దౌర్జన్యం రాజ్యం టీడీపీ దాడి చేసిన వైసీపీ గుండాలు వెంటనే దోపిడీ రాజ్యం పోలీసుల నిరంకుశ వైఖరి చేసిన వైసీపీ గుండాలు వెంటనే చేయాలి. దోపిడీ రాజ్యం చంద్రబాబు వైసీపీ గుండాలు వెంటనే. నిన్న పొంగనూరులో పోలీసుల దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారి క్యాన్వాయ్పై దాడి చేయించడం చాలా దారుణం. ఆ పార్టీ వాళ్ళకి ఊళ్ళో పర్మిషన్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని రావద్దనడం కూడా దుర్మార్గం. ఏదైతే వైసీపీ గూండాలు రాళ్లతో దాడి చేశారో చంద్రబాబు నాయుడు మీద, దానికి డీజీపీ సమాధానం చెప్పాలైనా డీజీపీ గారు ఏదైతే ఎస్పీ గారు ఒక పార్టీ కండువా కప్పుకున్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీకి సపోర్ట్గా ఉన్నారో ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఒక ప్రతిపక్ష నాయకుడు జెడ్ కేటగిరీ ఉన్న చంద్రబాబు నాయుడు మీద ఇది రెండవసారి దాడి. జగన్మోహన్ రెడ్డి కుట్ర ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని ఏదో విధంగా అంతం చేయాలని పులివెందుల్లో ఏదైతే బ్రహ్మరథం పట్టారో అదే చరమగీతం వైఎస్ఆర్ పార్టీకి. ఇంకా ఈ పార్టీ కనుమరుగవుతుందని చెప్పి పెద్దిరెడ్డి గూండాలతో ఏదైతే దాడి చేశాడో ఆ దాడి చేసిన వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బీఆర్ఎస్ పార్టీ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావుకు సుప్రీంకోర్టులో ఊరట. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.